హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. మరికొద్ది గంటల్లో భారత్లో పెద్ద ప్రయోగమే జరగబోతుంది. ఆర్థికంగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ ఈ ప్రయోగం ప్రభావితం చేయబోతుంది. అదే జిఎస్టీ 2.0. జిఎస్టీ సంస్కరణలపై మోడీ సర్కార్ చాలానే ఆశలు పెట్టుకుంది. ఇవి ఖచ్చితంగా సామాన్యులు, మధ్యతరగతి వారికి వర్క్నిస్తాయనే నమ్మకంతో ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో గణాంకాలతో సహా చెప్పేస్తున్నారు. ఇప్పటికే జిఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కు మంచి స్పందన వచ్చిందని భావనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. జిఎస్టీ సంస్కరణలతో ఏ వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి, ఏ వస్తువుల రేట్లపై రేట్లు పెరగబోతున్నాయి, జిఎస్టీ సంస్కరణలు మోడీ సర్కార్పై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి, జిఎస్టీ 2.0 సక్సెస్ అవుతుందా లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. జిఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు ప్రధాన స్లాబులు 5 నుంచి 18% పన్నులు మాత్రమే ఉంటాయి. అదనంగా విలాస వస్తువులపై 40 ప్రత్యేక పన్ను విధించనున్నారు. ఇక కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర సర్కార్ జిఎస్టీ సంస్కరణల వల్ల పలు వస్తువులు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించనుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటెడ్ పాలసీలు, యాంటీ క్యాన్సర్ మందులు, థర్మామీటర్లు, గ్లూకోల్ మీటర్లు వంటి మెడికల్ ఉత్పత్తులపై పన్ను పూర్తిగా రద్దు చేశారు. ఇక నిత్యావసర వస్తువులపై పాల ఉత్పత్తులు, కూరగాయలు, బియ్యం, సబ్బులు, షాంపూలు, టాయిలెట్ క్లీనింగ్ ప్రొడక్ట్లు 5% స్లాబ్ కిందకు వస్తాయి. టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జ్లు, పెట్రోల్ 1200 cc వరకు, డీజిల్ 1500 cc వరకు కార్లు, అదేవిధంగా 350 cc లోపు బైకులు 18% స్లాబ్లోని వస్తాయి. ఇక సిగరెట్లు, పాన్ మసాలాలు, అదే ఇతర పొగాకు ఉత్పత్తులు, చక్కెర కలిగినటువంటి కార్పొరేట్ల డ్రింక్స్, అదేవిధంగా పెద్ద కార్లు, 350 cc కలిగినటువంటి బైకులు, ప్రైవేట్ హెలికాప్టర్పై 40% పన్ను విధించనున్నారు. ఇక ఇంతకుముందు వీటిపై 28% ప్లస్ సెస్ అమల్లో ఉండేది. కొత్త విధానం ద్వారా దీన్ని 40% స్లాబ్లోకి తీసుకొచ్చారు. ఇక రైతుల కోసం వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలను 12% నుంచి 5% తగ్గించారు. పెన్సిల్, నోట్బుక్స్ వంటి విద్యా సామాగ్రిపై పన్నును 12 నుంచి 5% తగ్గించారు. ఇక 18% స్లాబ్లోని 67% రెవెన్యూ వస్తుంది. 12% స్లాబ్ ద్వారా కేవలం 5%, 28% స్లాబ్ ద్వారా వరుసగా 7 నుంచి 11% రెవెన్యూ లభించనుంది. దీంతో తయారీదారులకు ధరలు తగ్గించేలా ప్రోత్సహించేందుకు 18% స్లాబ్లోని కలిపేశారు. అయితే ఈ సంస్కరణల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి 48,000 కోట్ల రూపాయల వరకు లోటు ఉంటుందని అంచనా. కానీ ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు మిగలడం ద్వారా వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం నమ్ముతుంది. జిఎస్టీ సంస్కరణలు 2025 ద్వారా పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారనుంది. సాధారణ వస్తువులు చౌకగా మారతాయి. లగ్జరీ వస్తువులపై మాత్రం కఠిన పన్ను అమలవుతుంది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ ద్వారా 7.19 లక్షల కోట్ల ఆదాయం రాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22.08 లక్షల కోట్ల ఆదాయం లభించింది. కార్లు, ఫ్రిడ్జు, ఏసీని 28% స్లాబ్ నుంచి 18% స్లాబ్కు తీసుకువచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్టీ సంస్కరణలను ఆమోదించిన కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ సిబిఐ జిఎస్టీ రైట్ నోటిఫికేషన్ను ఆధారికంగా విడుదల చేసింది. ఇక సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే సవరించినటువంటి రేట్ల నిర్మాణం 7 షెడ్యూల్స్లో 1200 రకాల వస్తువుల రేట్లపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా చూసుకుంటే బాల్ పాయింట్ పెన్నులు, స్కూల్ బ్యాగ్స్, మార్కర్లు వంటి రోజువారీ స్టేషనరీ వస్తువులను 18% స్లాబ్ కింద ఉంచారు. ఇది కొంతమంది పరిశ్రమ వర్గాల్లో ఆందోళనను రేకెత్తించింది. దీనికి విరుద్ధంగా పెన్సిల్స్, క్రెయిన్స్, డ్రాయింగ్ చాప్టర్స్ను జిఎస్టీ నుంచి మినహాయించారు. ఇవి గతంలో 12% స్లాబ్లో ఉండేవి. విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు ప్రాథమిక విద్య సాధనాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించిందని జిఎస్టీ నిపుణులు చెబుతున్నారు. ఇక 2017 ముందు దేశంలో 17 రకాల పన్నులు ఉండేవి. వస్తువుల ధరలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఉండేవి. కేంద్రం వాటిని 4 స్లాబ్లుగా మార్చి ప్రజలపై భారం తగ్గించింది. గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్ళు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరింది. జిఎస్టీ తగ్గింపులు దేశ వృద్ధి బేస్ పాయింట్స్ను పెంచుతాయని, ఒక ఏడాదిలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 100% బీపీఎస్ తగ్గించవచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అయితే పన్నుల తగ్గింపులో ఎంత భాగం తగ్గినా ధరల రూపంలో మాత్రం వినియోగదారులకు బదిలీ అవుతుందనే దానిపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జిఎస్టీ సంస్కరణలో భాగంగా బీమాలపై పన్ను మినహాయింపు కల్పించారు. దీనికి సంబంధించినటువంటి మినహాయింపు ప్రయోజనాలను
ప్రస్తుతం భవిష్యత్తు పాలసీదారులకు పూర్తి స్థాయిలో అందించాలని అన్ని రకాల బీమా కంపెనీలను కోరింది కేంద్రం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిటైలర్లకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. జీఎస్టీ మార్పులకు సంబంధించి దేశంలో ప్రధాన రిటైలర్లు డిస్కౌంట్లను స్పష్టంగా కనిపించేలా ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత రిటైలర్ అసోసియేషన్కు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ నోట్ పంపింది. రసీదులు బిల్లులపై కూడా జీఎస్టీ రిటైల్ కింద స్పష్టంగా తగ్గింపు ఎంత అనేది కూడా చూసుకోవాలని ఆదేశించింది. ఇక తగ్గింపు వివరాలు కనిపించడం ముఖ్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు సైతం జీఎస్టీ 2.0 అమలు తర్వాత వస్తువులు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. దసరా, దీపావళి డిస్కౌంట్ ఏటా ఉండనే ఉంటుంది. అన్ని వస్తువులపై ధరలు తగ్గుతాయి. ఇక జీఎస్టీ సంస్కరణలతో మరింత చౌకగా కార్లు, టీవీ వంటి వస్తువులు లభించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు సైతం వెయిట్ చేస్తున్నారు. అంటే అమలుకు ముందే జీఎస్టీ 2.0లో ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. ఈ లెక్కన చూసుకుంటే అమలుకు ముందే జీఎస్టీ 2.0 50% సక్సెస్ అయింది. పూర్తిగా అమల్లోకి వస్తే పేద మధ్య తరగతి ప్రజలు మోడీ సర్కారును మరింత అక్కును చేర్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.